నమస్తే వెల్కమ్ టు బీటీ న్యూస్ లక్షణ సమాజైతం నేను రమేష్ ముందుగా హెడ్లైన్స్ పరిగి సబ్ డిపో ఉద్యోగుల పనితీరు బేష్ డిపో సందర్శించిన తెలంగాణ ఆర్టీసీ ఎంపీ సజ్జనార్ కుంచం సతీష్ మృతదేహానికి నివాళులు కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే లింగయ్య హక్కుల సాధనకు కార్మికులంతా కలిసి రావాలి టీఎఫ్టీయు జిల్లా అధ్యక్షుడు విజయ్ కుమార్ పిలుపు పత్తి విత్తనాల మాటున గంజాయి సరఫరా సైఫరాబాద్లో పట్టుకున్న పోలీసులు ప్రకృతి సిద్ధమైన మందులతో సంపూర్ణ ఆరోగ్యం ఎమ్మెల్యే అరకెపూడి గాంధీ ఇక డీటెయిల్స్లోకి వెళ్తే కులమతాలకు అతీతంగా యూసఫ్గూడలోని ఖైరున్నమ మసీదులో ఈద్ మిలాబ్ విజిట్ నిర్వహించారు. జూబ్లీ హిల్స్ ఇన్ఛార్జ్ మహమ్మద్ రఫీక్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. హిందూ ముస్లిం క్రిస్టియన్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా మాజీ అన్వర్ ఉలూమ్ కాలేజ్ ప్రిన్సిపల్ అన్వేర్ ఖాన్, డివిజన్ ప్రెసిడెంట్ మహమ్మద్ ఖమార్, ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. जमात इस्लामी हिंद जुबली हिल्स की तरफ से ये जो ईद मिलाप का प्रोग्राम और ओपन मास्क का जो प्रोग्राम रखा गया, इसमें तकरीबन 250 से 300 तक हमारे ब्रदरान वतन ने मस्जिद का मुशाहिदा किया, मस्जिद को विज़िट किया और हमने यहाँ पे आप देखते हैं कि बहुत सारे पोस्टर्स लगाए जिसमें उनको बताया गया कि वज़ू किस तरह से करते हैं. जैसा इंटर होते हैं हम लोग वज़ूगाह पे ले गए, उन्हें बताया कि वज़ू किस तरह करते हैं. जैसे कि दूसरे मज़हब में है कि पैर धो के मतलब मंदिर में जाना या फिर चर्च में आना, ऐसा ही मस्जिद में आने के लिए थोड़ा सा पाक व साफ़ होकर आना है. फिर उसके बाद में पोस्टर्स है डिफरेंट, यहाँ पे सोशल इश्यूज़ पे है कि मडौरी पे है या फिर इस तरह के स्वच्छ भारत के जो अभियान चला था, ऐसे सब पाकी सफाई का क्या महत्वपूर्ण है इस्लाम में, उसके बारे में बताया गया. फिर उसके बाद में एक लेक्चर रखा गया और एक स्टॉल लगाया गया बुक्स का. तो और जो तासुरात जो उनके एहसासात थे ब्रदरान वतन के हमारे, तो वो लोग कह रहे थे कि यहाँ पे आके बहुत हमें दिली सुकून मिला और इस तरह के जो है प्रोग्राम्स और भी फ्यूचर में जब कभी करें तो हमें बुलाए. और वो ये भी तयक़ुन दे गए, ये एश्योरेंस दे के गए कि मतलब जो है हम हमारे दोस्तों में भी जो है ना ये मैसेज को आम करेंगे और हम अवेलेबल भी है. अगर आपके कुछ ऐसे प्रोग्राम्स हो तो बताइए, हम लोग जो है हम भी आते हैं और हमारे दोस्त अहबाब को लाते हैं, हमारे फैमिली के मेम्बर्स को भी लाते हैं. और जी और जी यहाँ पे जो लिटरेचर रखा गया था कि मतलब बेसिक सब्जेक्ट्स पे कि मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम कौन है और कुरान क्या है, रोज़ा क्या है, औरत का मतलब मुकाम क्या है इस्लाम में, और रमज़ान क्या है, इस तरह के जो छोटे छोटे टॉपिक्स थे वो ब्राउचर्स भी बहुत खुशी से वो लोग लिए. बल्कि जो है ना कुछ हज़रात तो जो है उसके पैसा भी देने को तैयार थे, जो कि कॉम्प्लीमेंट्री था हमारी तरफ से. तो उसके बाद में जो है लंच था और उसके साथ में प्रोग्राम ख़त्म हुआ. आप तमाम का मैं मशकूर हूँ. आप टी वी के खुसूसी मेहमान में जो है ये कॉलोनी कमलापुरी कॉलोनी में हुआ ये प्रोग्राम, मस्जिद खैरुल अनम. यहाँ के पूरी मतलब कॉलोनी के प्रेसिडेंट आए, ट्रेजरर आए और जो है यहाँ के मेम्बरान सब आए. उसमें मुस्लिम्स के अलावा हिंदूज़ थे, क्रिश्चियंस भी थे, उसके अंदर जेंट्स के अलावा लेडीज़ भी थे, यहाँ पे बच्चे भी आए, यूथ भी आए. यहाँ पे बहुत इंजॉय करे वो लोग. शुक्रिया, थैंक यू. కుంచం సతీష్ మృతదేహానికి నల్గొండ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పూలమాల వేసి నివాళులర్పించారు. నార్కట్పల్లి మండలం జువ్విగూడెం గ్రామంలో సతీష్ ప్రమాదవశాత్తు బావిలో పడి మరణించాడు. మృతుని కుటుంబాన్ని పరామర్శించి 15,000 రూపాయల ఆర్థిక సాయం అందించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రెడ్లరేపాక గ్రామంలో ఆదివారం శ్రీ మల్లికార్జున కేతమ్మల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం అగ్నిగుండాల ప్రతిష్ఠ జరిగింది. వలికొండ మండల పరిధిలోని యాదవ సంఘం ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ప్రవాస భారతీయులు సోలిపురం శ్రీకాంత్ రెడ్డి, గుర్రం లక్ష్మారెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో వలికొండ ఎంపీటీసీ రమేష్, మొగుళ్ళ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
హక్కుల సాధనకు కార్మికులంతా కలిసి రావాలని టీఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడు విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. మేడే సందర్భంగా కేశవాపూర్ గ్రామ అధ్యక్షుడు జి రాములు టీఎఫ్టీయూ జెండాను ఆవిష్కరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లేబర్ కోడ్ను కుదించి కార్మికుల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తున్నాయని వారన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ మొగులయ్య, రామచంద్రయ్య పలువురు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరం అందరం కలిసికట్టుగా ఉంటే మనం జాగను కూడా చూద్దాం. ఎక్కడైనా ఉంటే అటువంటి అవకాశం కూడా ఉంటే మొదటగా కార్మికులకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పి కోరుకుంటున్నాను. అనగారికి ధన్యవాదాలు. ఖచ్చితంగా కార్మికుల పక్షాన మీరు ఏదైనా సూచనలు చేస్తే వాటిని ఖచ్చితంగా పాటిస్తామని చెప్పేసి కూడా ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మాకు వీలైనంత వరకు ఇక్కడ స్థలం చూపించి మీరు మీ యొక్క ప్లేట్లో మాకు స్థలం చూపిస్తే కూడా మీరు చాలా ఇబ్బందిగా ఉండము. అదేవిధంగా మన గ్రామంలో అయితే ఎక్కడ కూడా గవర్నమెంట్ స్థలం లేదనేది మనందరికీ కూడా తెలుసు. ఏదంటే ఎక్కడైనా ఇంకా ఉన్నట్లుంటే మీ దృష్టికి వచ్చినట్లుంటే మాకు అందరినీ తీసుకొని సమన్వయంగా చేసుకొని పెద్ద మనుషులు ఉన్నారు, వాళ్ళతో మాట కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి అందరు కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క ప్రోగ్రాము ఇంతటితో ముగిస్తా ఉన్నాం. వికారాబాద్ జిల్లా పరిగి బస్ డిపోను తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సందర్శించారు. పలు రికార్డులను ఆయన పరిశీలించి డిపో ఉద్యోగుల పనితీరును అభినందించారు. నూతనంగా 1000 బస్సులను కొంటామని తెలిపారు. పరిగి ఆర్టీసీ డిపోను తొలగిస్తున్నారని వస్తున్న పలు ఊహాగానాలను నమ్మరాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పరిగి డిపో విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ మన డివిఎం జ్యోతి గారు, డిఎం పవిత్ర గారు, ఇక్కడ అంతకంటే ముందు ఈ ఇద్దరు బాగా పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్న సిబ్బంది కూడా బాగా పనిచేయడం జరుగుతుంది. ముఖ్యంగా రెవెన్యూలో కావచ్చు, కేఎంపీఏలో కావచ్చు, చాలా బాగా పనిచేస్తున్నారు. అందరు కూడా నేను డివిఎం గారికి, డిఎం గారికి, సిబ్బంది అందరూ కూడా నేను పేరుగా అభినందిస్తున్నాను. ముఖ్యంగా గత ఒక 5-6 నెలల నుంచి ప్రజలందరూ కూడా మనకు బాగా ప్రోత్సహిస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో మన ఆక్యుపెన్సీ బాగా పెరిగింది. ప్రజలందరూ కూడా స్వేచ్ఛంగా వచ్చి మన బస్సులో ప్రయాణం చేస్తున్నారు. మా వంతు కూడా మెరుగైన సేవ చేయడానికి కూడా మనము అన్ని రూట్స్ని రేషనలైజ్ చేయడం జరిగింది. ఎక్కడెక్కడ మన సేవ అవసరం ఉంది అక్కడ మళ్ళీ కొత్త సర్వీసెస్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇంకా కొన్ని సమస్యల వల్ల మనకు కొంత బస్సెస్ బాగా పాత అయినాం. మేనేజ్మెంటు దాదాపు 1016 బస్సెస్ని తీసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ మనము సిటీలో కొంత గ్రామీణ ప్రాంతం కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా ఇంట్రొడ్యూస్ చేయడానికి దాదాపు 300 ప్లాన్ చేయడం జరుగుతుంది. ఇంకా అవసరమైతే ఎక్కువ కూడా ప్లాన్ చేయడానికి కూడా యాజమాన్యం సిద్ధంగా ఉంది. అంతర్జాతీయ నృత్య దినోత్సవం సందర్భంగా నిర్మల్ జిల్లా బాలల కేంద్రంలో చిన్నారులకు నృత్య పోటీలు నిర్వహించారు. రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో 150 మంది వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన చిన్నారులను శాలువాలతో సన్మానించి సత్కరించినట్లు బాలల కేంద్రం శిక్షణ నిర్వాహకుడు మిట్టు రవి తెలిపారు. వెరీ గుడ్. అందరూ ఇక్కడ ఉండాలి. గ్రూప్ ఫోటో ఉంటుంది, మర్చిపోయేది పిల్లలు. ఒక గ్రూప్ ఫోటో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆమెను చక్కగా ప్రత్యేకంగా చేయడం జరిగింది. గట్టిగా చప్పట్లు కొట్టాలి. చక్కటి నృత్య కళాకారుని ఎదగాలని ఆశిద్దాం. గట్టిగా చప్పట్లతో ఆయనకి మీరు గట్టిగా చప్పట్లు కొట్టి సత్కరించాలి. అట్లా ఉండాలి. నైస్. కొట్టాలి. చప్పట్లో కూడా వర్షంలా ఉండాలి. కూడా నెక్స్ట్ ఇంకో కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. చక్కగా కొట్టాలి. మీ ఫ్రెండ్స్ కదా, మీ ఫ్రెండ్స్ మీరు చక్కగా ఎంకరేజ్ చేయాలి. నెక్స్ట్ డే మళ్ళీ మీరు కూడా ఇక్కడ ఉంటారు వేదిక మీద. రైట్. ఆయిషా వెరీ గుడ్. అందరూ ఇక్కడ ఉండాలి. గ్రూప్ ఫోటో ఉంటుంది, మర్చిపోయేది పిల్లలు.
ఒక గ్రూప్ ఫోటో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆమెని చక్కగా ప్రత్యేక చేయడం జరిగింది. గట్టిగా తప్పలు కొట్టాలి. हमारे ओर से हमारे खुशी की तरफ से ఆయమ్మ 4 సార్లు ఇస్తాము మేడం. చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎంకరేజ్ చేయాలి అందరూ కూడా. క్లాస్ క్లాస్ బిడ్డ పిల్లలు పిల్లలు మారు అది పాట చేస్తావా? వేరే సూపర్. చిన్నడు ఇప్పుడే బాగా డాన్స్ చేస్తుంది. పెద్ద ఉంటారు మరి చాలా మంది ఇక్కడ ఎక్కాల్సిందిగా. హలో టీచర్స్ అందరూ కూడా ఇక్కడ పేరెంట్స్ కారు అదుపు తప్పి ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలంలో జరిగింది. రాఘవేంద్ర అనే వ్యక్తి తమ కుటుంబంతో మహబూబ్ నగర్ వెళ్తుండగా వెలికిచెర్ల దగ్గర కారు గుంతలో పడిపోయింది. భర్త మృతి చెందగా భార్య పిల్లలకి గాయాలయ్యాయి. పట్టుకోనా జర పట్టుకొని హైదరాబాద్లో మరోసారి భారీగా గంజాయి పట్టుబడింది. పత్తి విత్తనాల మాటున సరఫరా చేస్తున్న ముఠాను ఎస్ఓటీ పోలీసులు సైబరాబాద్లో పట్టుకున్నారు. 2 సభ్యులను అరెస్ట్ చేసి 800 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి హైదరాబాద్ మీదుగా యూపీకి రవాణా చేస్తుండగా పట్టుకున్నామని పోలీసులు తెలిపారు. మరో 3 యూపీ వాసులు పరారీలో ఉన్నారని కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. సైబరాబాద్ శంషాబాద్ ఎస్ఓటీ మరియు శంషాబాద్ రూరల్ పోలీస్ సంయుక్తంగా ఒక రేడ్ చేసినారు. ఈ రేడ్లోని మనకి అబౌట్ 800 కేజీస్ గాంజా ఏఓబి నుంచి వస్తున్నట్టు పక్కా ఇన్ఫర్మేషన్తో ఈ ఇంటర్సెప్ట్ చేసి ఒక 800 కేజీస్ గాంజా వరకు పట్టుకోవడం జరిగింది. మరి ఇందులో చూస్తే ఈ ఎంటైర్ కన్సైన్మెంట్ ఏదైతే ఉన్నదో లారీలో హైదరాబాద్ మీదుగా ఏఓబి నుంచి యూపీ అంటే బులంద్ షహర్కి పోతున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చి మన శంషాబాద్ జోన్లోని ఇంటర్సెప్ట్ చేసి ఈ వెహికల్ని ఇంకా ఈ వెహికల్ నడుపుతున్న 2 కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ప్రధానంగా మనకి చూస్తే మనకి ఇందులోని 5 అక్యూజ్డ్ వరకు ఉన్నారు. అందులో 4 యూపీ నుంచి, ఒక మనిషి ఏమో ఒడిశా నుంచి ఉన్నారు. సో ఈరోజు మనము అరెస్ట్ చేసిన వాళ్ళలో ఖుషీ మొహమ్మద్ అండ్ సోను సింగ్ ఉన్నారు. మరి మెయిన్ A1 అయితే ఎవరైతే ఉన్నారో సుఖిందర్ సింగ్, దెన్ సోము అండ్ విజేందర్ సింగ్, వీళ్ళు 3 కూడా యూపీ నుంచి వీళ్ళు ఆపరేట్ చేస్తున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ ఉన్నది. మరి ఎంటైర్ కన్సైన్మెంట్ ఆఫ్ 800 కేజీస్ ఏదైతే ఉన్నదో అది అబౌట్ 2 crores వరకు ఉంటుందని మా అంచనా. ఇది ఈ 1 కేజీ గాంజా ఏఓబిలోని అబౌట్ 5,000 to 6,000
వరకు వీళ్ళు ఖరీదు కొని తర్వాత సబ్సిక్వెంట్గా అబౌట్ 25-30,000 పర్ కేజీ వీళ్ళు యూపీలో అమ్ముతున్నట్టు మనకి తెలుస్తూ ఉన్నది. మరి ఈ ఎంటైర్ ఆపరేషన్లో మనకి ఎస్ఓటీ అడిషనల్ డీసీపీ నారాయణ, దెన్ హిస్ టీమ్, శంషాబాద్ ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ వెంకటరెడ్డి, హిజ్ ఎస్ఐస్ అండ్ కానిస్టేబుల్స్ అంతా కూడా మంచి ఇన్ఫర్మేషన్ డెవలప్ చేసి ఇది మంచి క్యాచ్ పట్టుకోవడం జరిగింది. ఇందులోని లోకల్ పోలీస్ కూడా మనకి శంషాబాద్ ఏసీపీ భాస్కర్, దెన్ శంషాబాద్ రూరల్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ వీళ్ళందరూ కలిసి సంయుక్తంగా అంటే జాయింట్ ఆపరేషన్ చేసి ఇంత మంచి క్యాచ్ పట్టుకోవడం జరిగింది. మరి వీళ్ళందరూ కూడా మనము రివార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో కారు మిర్చి బండి షాపుపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తికి కాలు విరిగిపోగా 4గురికి గాయాలయ్యాయి. డ్రైవర్ మధ్య మత్తులో ఉన్నాడని, ఈ కారణంగానే ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. పోలీసులు ఒకరిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తీసుకొని పర్లేదు చాలు సరిపోద్ది. లేదు కట్ అయిపోయింది అన్నమాట. అంతే ఆయన ముగ్గురు ఉన్నారు. అదిగో లోపల ఉన్నాడు. ఉన్నారా లోపల? కాపాడతారా? ఏం చెప్తారు? కేసులు తప్పు తీరా పోనీ మనకెందుకు. ప్రకృతిలో లభించే వనమూలికలతో తయారు చేసిన మందులతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ఎమ్మెల్యే అరకపూడి గాంధీ అన్నారు. ఆదివారం జూబ్లీహిల్స్ క్లబ్లో గ్రీన్ క్యూరీస్ సంస్థ సహజ సిద్ధంగా దొరికే ఉత్పత్తులతో తయారు చేసిన గోపెయిన్ జన్నును డాక్టర్తో కలిసి ఆయన మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రకృతిలో లభించే వనమూలికల విశిష్టత తెలిసి వచ్చిందన్నారు. సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చే లక్షణం కేవలం ఆయుర్వేద విధానంలోనే ఉందన్నారు. కీళ్లు, వెన్నునొప్పితో బాధపడుతున్న వారికి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉత్పత్తులను తయారు చేయడం సంతోషకరమని అన్నారు. ప్రజలు సాధ్యమైనంత మేర ప్రకృతిలో లభించే పలు రకాల ఉత్పత్తులను ఉపయోగించాలని డాక్టర్ వసంత కుమార్ కోరారు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఒక 3 ప్రొడక్ట్స్ తయారు చేసి రీసెర్చ్ చేసి ఈరోజు గ్రీన్ క్యూరీస్ సంస్థ నుంచి ఈరోజు ఓపెన్ చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. వారికి అభినందనలు, శుభాకాంక్షలు మనందరి తరఫున. అలాగే మన మిత్రులు, మన శ్రేయోభిలాషులు ఎంతో కాలంగా
వారి సేవలను పొందుతూ వారి సలహాలు సూచనలు కూడా తీసుకొని ఇది ఒక మంచి పౌరుడుగా గుర్తింపబడాలా, గుర్తింపే కాదు మన జీవిత భాగంలో ఉపయోగపడాలనే ఉద్దేశంతో చక్కటి సలహాలు సూచనలు ఇస్తూ ఈ స్థాయికి సహకరించిన గౌరవ పెద్దలు డాక్టర్ గారికి, మిత్రులు కృష్ణారావు గారికి, అలాగే గ్రీన్ క్యూరీస్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు. మరి ఇప్పుడే చెప్పారు, మిత్రులు రకరకాలుగా చెప్పారు. కరోనా వచ్చి రకరకాలుగా ఇబ్బంది పడి మరి రకరకాల తెలిసి తెలియని మందులు వాడి ప్రాణాలు కోల్పోయాం, కుటుంబాలను కోల్పోయాం, ఆస్తులు కోల్పోయాం. లక్షల రూపాయల బిల్లులు కట్టి ఉన్నా లేకపోయినా ప్రాణాలు కాపాడుకోవాలని చెప్పి మనం రకరకాలుగా ఇబ్బందులు పడి ఇప్పటికీ నొప్పులు తగ్గినటువంటి పరిస్థితులు. మరి స్టెరాయిడ్స్ వాడారు, దాని కారణంగానే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి రకరకాల వ్యాధులు వస్తున్నాయి. పెరాలసిస్ కావచ్చు, హార్ట్ అటాక్ కావచ్చు, రకరకాలుగా వచ్చి ఇబ్బంది పడుతున్నారు అనే మాటలు కూడా ప్రజా జీవితంలో ఉన్నాయి. కాబట్టి మాకు చాలా మంది ప్రజా మిత్రులు చెప్తా ఉంటూ వింటా ఉన్నాం. రకరకాలుగా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ సహజంగా స్థిరమైన ఆలోచనకు వచ్చి సైడ్ ఎఫెక్ట్స్ లేని మందునే వాడాలా అనేది చాలా మంది నిర్ణయాలు తీసుకోవడంలో మరి అతిశయోక్తి కాదు, నిర్ణయం తీసుకున్నారు చాలా మంది కూడా. దాని ద్వారా ఎటువంటి కెమికల్స్ లేకుండా, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఒక వాటర్తోనే, ఒక జెల్తో తయారు చేసి రకరకాల అన్ని కోణాల్లో వచ్చేటువంటి నొప్పులను నివారించుకోవడానికి చక్కటి ప్రొడక్షన్ కనుగొంటాం, తయారు చేసి మార్కెట్లోకి తీసుకురావడం. ఇంకో 18 నెలల్లో ఇంకా కొన్ని ప్రొడక్షన్ కూడా మార్కెట్లోకి తీసుకొస్తామని చెప్పి చెప్పడం కూడా చాలా సంతోషంగా ఉంది. మరి మనం ఈ ప్రొడక్ట్ గురించి మాట్లాడుకుంటే బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. పరిగి సబ్ డిపో ఉద్యోగుల పనితీరు బేష్, డిపో సందర్శించిన తెలంగాణ ఆర్టీసీ ఎంపీ సజ్జనార్. కుంచం సతీష్ మృతదేహానికి నివాళులు, కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే లింగయ్య. హక్కుల సాధనకు కార్మికులంతా కలిసి రావాలి, టీఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడు విజయ్ కుమార్ పిలుపు. పత్తి విత్తనాల మాటున గంజాయి సరఫరా, సైఫరాబాద్లో పట్టుకున్న పోలీసులు. ప్రకృతి సిద్ధమైన మందులతో సంపూర్ణ ఆరోగ్యం, ఎమ్మెల్యే అరకెపూడి గాంధీ. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్షణ సమాజం. నమస్కారం.